హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. నేను నా పిల్లల మార్నింగ్ లంచ్ రొటీన్ ఎలా ఉంటుందో, నేను ఏమేమి పెట్టాను బాక్సెస్కి అనేది చూపిస్తాను. అలాగే ఎటువంటి స్నాక్స్ పెడతాను, నేను ఎలా లంచ్ పెడతాను రోజు అనేది కొన్ని టిప్స్, నేను పెట్టే రెసిపీస్ అనేది కొన్ని షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే వ్లాగ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే చీపురు కొట్టేస్తానండి. బియ్యం నానబెట్టేసి చీపురు అయితే కొట్టేస్తాను. తర్వాత ఈరోజైతే పిల్లలు అమ్మ చాలా రోజులైంది లెమన్ రైస్ చేయవా అని అడిగారనమాట. సో నేను ముందు రోజే అడుగుతానమాట, రేపు ఏం తీసుకెళ్తారని చెప్పేసి. ఒక 3 వీక్స్కి ఒకసారి అయితే లెమన్ రైస్ పెడతాను, ఎక్కువ పెట్టను. కొంచెం పులుపు ఎక్కువ మంచిది కాదు కదా ఎవరికైనా అని చెప్పేసి. సో పిల్లలు లెమన్ రైస్ అడిగారు, చాలా రోజులైంది కదా అని చెప్పేసి. ఇంకా ఇడ్లీ పిండి వేసి పెట్టానన్నమాట సండేనే. సో ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇది అవ్వడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది కదా, ఇంకా ఆలోపు చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో మామూలు పప్పులు, పుట్నాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇంకా మీకు కారంకి తగినట్టుగా వేసుకోండి, జీలకర్ర, ఇవన్నీ వేయించుకుంటానన్నమాట ఒక 5 మినిట్స్. చాలా బాగుంటుంది చట్నీ. డైరెక్ట్ వేస్తే ఒక పచ్చివాసన అనేది వస్తుంది అని కొద్దిగా ఇడ్లీకి ఒకటి ఇలా వేస్తానన్నమాట. దోశకైతే డైరెక్ట్గా వేసేస్తాను, శనగకాయ పప్పులు మామూలుగా ఏం చేసేస్తాను. అది కూడా ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇంకా అవన్నీ మిక్సీకి వేసేస్తాను. కొబ్బరి వేసుకుంటానండి, ఫ్రెష్ కొబ్బరి నేను చూపించాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను టెంకాయ కొట్టినప్పుడు. ఇంకా అది వేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత పోపు వేసేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందైతే పచ్చిమిరపకాయలు కొన్ని తీసి వేసుకుంటాను, తర్వాత కారం చూసి లాస్ట్లో వేసుకుంటాను అనమాట. ఇంకా ఇడ్లీ అవుతుంది, చట్నీ అయిపోయింది. ఇంకా అన్నం అయితే చూసారు కదా ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇంకా అది చల్లారుతూనే ఇంకా అది తిరువాత పెట్టేయడమే అనమాట. ఇంకా తర్వాత మనం పప్పుకు తిరువాత వేసుకుంటాం కదా, దాంతో వేసేస్తాను. ఎక్కువ క్వాంటిటీ అయితే గోళంలో వేస్తాను లెమన్ రైస్కి. ఇప్పుడు కొద్దిగే కదా పిల్లలమైనా కాబట్టి మామూలు పోపు వేసుకునే దాంతో ఆయిల్ వేసి దాంతో పోపు దినుసులన్నీ వేసి, పల్లీలు వేసి, పచ్చిమిరపకాయలు కోసేసుకుంటాను అనమాట. కారంకి తగ్గినట్టుగా పిల్లలు ఎంత తింటారు అనేది వేసుకుంటాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటాను. లెమన్ పిండేసి ఆల్రెడీ ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇంకా వీళ్ళకి ఆలు ఇలా ఫ్రై చేస్తే చాలా ఇష్టం అనమాట. ఆలు మనము కొంచెం కట్ చేసుకున్నాక కడుక్కుంటాం కదండి, ఆ తడి లేకుండా కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని తర్వాత తాలింపు చేసుకుంటే అస్సలు గోళం కతుక్కోకుండా ఇలా బాగా వస్తుందన్నమాట. ఇంకా తాలింపు సపరేట్ పెట్టాను, లెమన్ రైస్ పెట్టేశాను. ఇంకా స్నాక్స్ నేను యాక్చువల్గా ఎలా పెడతానంటే, ఒకసారి కార్న్ పెడతానండి, సంతలో తెచ్చుకుంటాను కదా, ఒకసారి కార్న్ పెడతాను, ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెడతాను. బాదం పప్పు నానబెడతాను కదా, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇలా ఇంకా పంకిన్ సీడ్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ పెడతాను. ఒకసారి ఓన్లీ యాపిల్ ఫ్రూట్ పెడతాను. ఒకసారి ఇంకా వీళ్ళకు మూంగ్ దాల్ మంచిది కదండి, మూంగ్ దాల్ పెడతాను. ఒకసారి శనగలు నైట్ నానబెట్టి ఉడకబెట్టి కొంచెం పోపేసి పెడతాను అనమాట. ఇంకోసారి ఇంకా వీళ్ళు లైక్ చేస్తారు కదా అని చెప్పేసి బయట తెచ్చిన స్నాక్స్ ఒకసారి పెడతాను. అలా వారానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్నాక్ అయితే పెడతాను. ఇంకా అన్నం కూడా మార్నింగ్ ఒక్కోసారి టమాటా పులావ్ నేను రెసిపీ చూపించాను కదా, అలా టమాటా పులావ్ కుక్కర్లో చేసేసి పెడుతూ ఉంటాను, కడ్డ సపరేట్ పెట్టి. ఒకసారి పప్పు పెట్టి ఉడిగాళ్ళు పెడుతూ ఉంటాను. తర్వాత ఒకసారి తాలింపు పెడతాను, ఒక్కోసారి బాగా సాంబార్ పెడతాను, ఒకసారి రసం పెట్టి తాలింపు పెడతాను. ఇలా అయితే లంచ్ రెసిపీస్ అయితే పెడుతూ ఉంటాను. మీతో ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మనము కొంచెం అంటే ముందుగానే అనుకుంటే మనకి మార్నింగ్ టైమ్స్ అంత బర్డన్ ఉండదన్నమాట. స్నాక్స్ అందులో సున్నుండలు కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. వాళ్ళు ఒక్కోసారి తీసుకెళ్తూ ఉంటారు, ఒక్కోసారి స్కూల్ నుంచి వచ్చినాక తింటారనమాట. అలా మార్నింగ్ వాళ్ళకు లంచ్ పెట్టి పంపించేసేసి నేను పూజ చేసి
తర్వాత ఇంకా చూసారు కదా, ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. మార్నింగ్ కాడికి ఎండ్ చేశాను. ఈవినింగ్ ఇడ్లీ పిండి ఇది ఇంకో రోజు అనమాట. ఇంకా కొద్దిగా ఉంటే ఇడ్లీ పిండి వేస్ట్ చేయడం ఎందుకు, వీళ్ళు పునుగులు అడిగారనమాట పిల్లలు. నెక్స్ట్ డే నేను ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ చేయనండి, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. ఇంకా దీంతో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసి దాంతో ఆనియన్స్ వీళ్ళు తినరండి, అందుకే వేయలేదు. కరివేపాకు, సోలా పొడి అన్నీ వేసి మనం సిమ్ములో వేయించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా, అసలు చూడండి ఎంత టేస్టీగా వచ్చాయంటే అసలు సౌండ్ వినండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. అంత టేస్ట్గా వచ్చాయన్నమాట, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మరి నేను చెప్పిన ఈ టిప్స్ అంటే ఏమేమి లంచ్ రెసిపీస్ ఎలా పెట్టచ్చు అనేది మీకు నచ్చిందా, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కంపల్సరీ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం అయితే మీతో వీడియో ద్వారా కానీ షార్ట్స్ ద్వారా కానీ నేను అయితే షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఎటువంటి మీకు వీడియోస్ కావాలి ఇలా మీరు లైక్ చేస్తారా, నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మరి ఈ వ్లాగ్ నచ్చితే అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, క్లీనింగ్ స్టార్ట్ చేశారా? అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం. శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం చేసుకొనే ఉంటారు. నేనైతే ఫస్ట్ శుక్రవారం ఆటంకం వల్ల చేసుకోలేకపోయానండి. సో నా పీరియడ్ అయిపోతున్నా ఇంకా క్లీనింగ్ అంతా కొంచెం లైట్గా వీడియో తీసాను. అది మీతో నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం కొంచెం త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. క్లీనింగ్లో ఉన్నానన్నమాట. మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటాను. క్లీనింగ్ అంతా అయిపోతూనే పూజ అయితే చేసుకుంటాను. తర్వాత 4 శుక్రవారాలు నాకైతే ప్రాబ్లం ఉండదు, అమ్మవారి దయ వల్ల చేసుకోగలుగుతాను అనమాట. మీతో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.